ఫేస్ కట్ అంతా చేంజ్ చేసేసాను మొత్తం ఈ స్పెట్స్ తీసేయడము, తర్వాత వెంట్రుకలు క్రాఫ్ట్ చేంజ్ చేయడము, ఇవన్నీ బట్టలు కూడా చేంజ్ చేసేసి వేరే కాషాయం బట్టలు కొద్ది రోజులు, తర్వాత అయ్యప్ప బట్టలు కొద్ది రోజులు. ఎందుకంటే మనం ఆ మామూలు డ్రెస్ వేసుకుంటే కూడా జనరల్ పీపుల్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో, కాబట్టి కొన్ని రోజులు అయ్యప్ప స్వామిలాగా అయ్యప్ప బట్టలు వేసుకొని కొద్ది రోజులు ఇట్లా ఉండడం, ఫేస్ కట్ మొత్తం చేంజ్ చేయడం, ఇవన్నీ చేసి కొద్ది రోజులు ఒక 15-20 రోజులు అక్కడక్కడ ఉన్నామన్నట్టు. మీరు కొంతకాలం గోవాలో కూడా ఉన్నట్లున్నారు. ఎస్ గోవా. ఈ క్రమంలోనే మేము గోవాకి వెళ్ళాము. గోవాకి ఎందుకు వెళ్ళిపోయినామంటే గోవాలో టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి, అంటే ఎక్కువగా విజిట్ చేస్తారు కాబట్టి మన గురించి అంత ఆలోచన ఉండదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ గోవాలో హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు, పేపర్స్ కూడా అవే ఎక్కువగా వాళ్ళు చేస్తారు. కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన న్యూస్ను వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చూడరు అక్కడ. కాబట్టి ఇది కొంచెం సేఫ్ ప్లేస్ ఉంటుంది మనకు అని చెప్పేసి మేము గోవాకి వెళ్ళి గోవాలో ఒక రూమ్ తీసుకొని అంటే లాడ్జెస్లలోనే ఒక 10-15 రోజులు అట్లా మేము టైంపాస్ చేసినాము. రెగ్యులర్గా మేము న్యూస్ వాచ్ చేసేవాళ్ళం అక్కడ చేసి. అప్పుడు అనిపించింది ఇక ఆ రోజునే గోవాకి మేము షిఫ్ట్ అయిన తర్వాత బెంగళూరు నుంచి ఎట్లా వీళ్ళని ఎస్కేప్ చేయడం ఏంటిది, ఏం మార్గం ఉంది అంటే, నేనైతే అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎస్కేప్ అవుతారనేది నేను అనుకోవడం లేదు, కానీ ఏమైనా ఇంకా ఆలోచన ఏమైనా ఉందా ఏంటిదని అట్లా ఆలోచించడం అనేది చాలా రోజులు చేశాము. అయితే పార్టీ నుంచి ఏమొస్తుంది రెస్పాన్స్, అసలు పార్టీ ఏమనుకుంటుంది, ఇంత సెన్సేషనల్ న్యూస్ అయింది కదా ఇది, అసలు పార్టీ ఏమైనా వీళ్లకు మద్దతుగా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఒకటి నేను ఆలోచించడం జరిగింది అన్నట్టు. అట్లా 15 days అయింది, 20 days అయింది, 1 month అయింది, పార్టీ నుంచి సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఏంటి పార్టీ అసలు ఇంత అంటే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసింది ఏంటి, అసలు చెన్నైలో జరిగిన దానికి పార్టీకి సంబంధం ఉందనుకుంటుందా లేదనుకుంటుందా అని చెప్పేసి అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా అసలు వాళ్ళని పార్టీ కూడా కనీసము మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తుందా అనుకుంటే అది కూడా పార్టీ ఇవ్వలేదు, స్టేట్ కమిటీ ఇవ్వలేదు, సెంట్రల్ కమిటీ ఇవ్వలేదు. అసలు ఆయుధాలు దొరికినాయి, టెక్ మధు దొరికాడు, అక్కడ పేరు వస్తుంది, అచ్చంపేట నుంచి వచ్చిందనే విషయం అందరికీ వస్తుంది. కానీ అటువంటప్పుడు ఎందుకు దీన్ని ఓన్ చేసుకోవటం లేదు అనేది ఒకటి ఆలోచించాం. ఎందుకంటే పార్టీ ఓన్ చేసుకోవాలి, ఓన్ చేసుకొని ప్రజలకు అక్కడ నష్టం జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి, ఆ ప్రజలకు సంబంధం లేదనైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అటువంటి స్టేట్మెంట్ పార్టీ నుంచి ఏమీ రాలేదు. ఎలాగబ్బా అని ఇది ఏం చేయాలి, ఇది నా చేతుల్లో అయితే ఏం లేదు. నా గురించి కూడా విపరీతమైన సెర్చింగ్ జరుగుతుంది. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంచనా ఏంటంటే నేను చెన్నైలోనే ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటానని చెప్పి వాళ్ళకు అంచనా ఉంది. అయితే వాళ్ళను చెన్నై నుంచి నేను దండకారణ్యమో లేకుంటే ఏఓబీకో వెళ్ళిపోయిన అనేది ఒక మెసేజ్ పోవాలి వాళ్ళకు. పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక చాలా రిస్క్ తీసుకొని అన్నట్టు కర్ణాటకకు వచ్చేసి, కర్ణాటకలో ఏపీ బార్డర్లో అన్నట్టు, అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ మహారాష్ట్ర అటు వెళ్ళిపోవచ్చు అన్నట్టు, దండకారణ్యం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వచ్చేసి నేను ఉన్నటువంటి ఇంటికి డైరెక్ట్ కాల్ చేశాను అన్నట్టు. డెఫినెట్లీ వాళ్ళ ఇంటి ఫోను ట్యాప్ అవుతుందని నాకు తెలుసు. నా రూట్ను ఎస్కేప్ చేయడం కోసము నేను ఏ రూట్లో వెళ్తానో తెలియదు, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ మైండ్ను డిస్టర్బ్ చేయడం కోసం అన్నట్టు, జస్ట్ అదొక ఇది అన్నట్టు. అట్లా నేను అక్కడికి వచ్చి ఫోన్ చేసి వెంటనే ఆమె వాళ్ళ కోడలు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టారు మాకు అని చెప్పింది. అన్నప్పుడు నేను అమ్మ మీరు బాధపడకండి, మీకు ఏ సంబంధం లేదు, మీకు తెలిసిందేదో అదే చెప్పండి మీరు అని చెప్పేసి నేను మాట్లాడి ఫోన్ పెట్టేశాను. ఈ విషయం 100% డిపార్ట్మెంట్ క్యాచ్ చేస్తుంది. నేను ఎక్కడున్నా అనుకుంటుంది, బీదర్లో ఉన్నాను. బీదర్కి ఉన్నా అంటే బీదర్ నుంచి నెక్స్ట్ ఎటు వెళ్తాను, నేను మహారాష్ట్ర నుంచి దండకారణ్యం అటు ఇటు వెళ్తాను. ఎందుకంటే చెన్నై నుంచి నేను ఇటు వెళ్తున్నాను అనేది నా ప్రయాణం రూట్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డేనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ స్వరంజిత్ సేన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు, టెక్ మధు దండకారణ్యం వెళ్ళిపోయాడు ఇట్లా అని చెప్పేసి. బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, నేను దండకారణ్యం వెళ్ళిపోయానంటే ఇక్కడెక్కడ తిరుగుతానని అనుకుంటారేమో. అయితే నేను అనుకున్నా, మొత్తానికి అయితే నేను అనుకున్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను అటువైపు కాకుండా మళ్ళీ ఇంకొక సైడ్, అంటే వాళ్ళు ఊహించని సైడ్ వెళ్ళాలనుకొని నేను అప్పుడు మళ్ళీ బెంగళూరు క్రాస్ చేసి బెంగళూరు అవుట్స్కట్స్కి వెళ్ళిపోయాను అన్నట్టు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో కూడా ఎట్లాంటి ప్లేస్ అంటే చాలా చిన్న గ్రామం అన్నట్టు. అది అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ కొద్దిగా చాలా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీస్.
అక్కడ పోయి ఒక ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఉన్నాం అన్నట్టు. అక్కడ ఉండేసి అక్కడ ఎట్లాగో మామూలుని అంటే అక్కడ ఇంత పెద్ద అంటే బయట నుంచి వచ్చిన లేబర్ తప్ప లోకల్ లేబర్ తక్కువ ఉంటారు అక్కడ, ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీస్ పడుతున్నాయి కాబట్టి నాన్ లోకల్స్ ఉంటారు. అటువంటి ప్లేస్ను ఎన్నుకొని అక్కడ పోయి రూమ్ తీసుకొని ఉన్నాం అన్నట్టు. ఇంకా అక్కడ మా గురించి చూసేవాడు, వాడు పని చేసేవాడు, పొద్దుస్తమానం వాడు టీవీ అయితే చూడాడు. కాబట్టి మనం కూడా నార్మల్ పీపుల్ లాగా కంపెనీలో పనిచేస్తున్నట్టు ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వెళ్ళి రూమ్ తీసుకొని ఇంకొక 1 మంత్ అక్కడ మేము వెయిట్ చేసాం. ఈ 1 మంత్లో పార్టీ నుంచి ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు. అప్పుడు మేము స్ట్రాంగ్గా ఏం డిసైడ్ అయినామంటే, మనము పార్టీ కోసము సిద్ధపడి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షించబడి అన్నిటిని త్యాజించి మనం ఇక్కడికి వచ్చినాం. మనం ఇవాళ పోలీసు కానీ ఏదన్నా చేయాల్సి వస్తే మనల్ని చేయడం వల్ల అది న్యాయబద్ధంగా ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రజలు మన వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకు తెలియకుండానే వాళ్ళను పార్టీ కోసం మనం పని చేయించాం కాబట్టి ఆ నేరం మనది అసలు. యాక్చువల్గా ఆ శిక్షలు ఏమైనా పడేది ఉంటే మనకు పడాలి. మనం సరెండర్ అయిపోయి వీళ్లకు ఏ సంబంధము లేదు అని కనుక మనం చెప్తే కొంత వాళ్ళు అందులో నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ తీవ్రతను అయితే మనం పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ కొంచెము మనం వాళ్ళకు బెయిల్స్ దొరకడం. అప్పటికి 60 days అయినా కూడా ఎవరికి బెయిల్ రాలేదు. అప్పటికి 60 days అయింది, ఎవరికి బెయిల్ రాలేదు. 2 సార్లు కోర్టులో వాళ్ళను ప్రొడ్యూస్ చేయడం జరిగింది, 15 days అట్లా. అది కూడా పేపర్లో వస్తుంది, అది మేము చూసాం. కాబట్టి ఇది మనం అరెస్ట్ అయ్యేంత వరకు వాళ్ళకు బెయిల్స్ రావు. ఒకవేళ మనం ఇలాగే ఉండి ఇప్పుడు మనం ఎస్కేప్ అయ్యి ఇటు దండకారణ్యమో ఏఓబీకో ఎక్కడికో వెళ్ళేసి మనము సేఫ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కుటుంబాలు జీవితకాలం వాళ్ళు శిక్షల్ని అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళకు ఎట్లాంటి నేరంతో వాళ్ళకి సంబంధం లేదు ఇది. కాబట్టి మనం ఏదైనా ఉంటే మనమే సరెండర్ అయిపోయి ఆ 20 కుటుంబాలను ఎస్కేప్ చేయడం కోసం మనం సరెండర్ కావాలని చెప్పేసి నేను నా భార్య ఇద్దరము డిసైడ్ అయిపోయి ఎలా సరెండర్ కావాలనేది అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నట్టు. అంటే నేను సరెండర్ కావడానికి ప్రధానమైన కారణాలలో ఆ 20 కుటుంబాలు అన్నట్టు. ఉద్యమం ఇవన్నిటికంటే కూడా, ఎందుకంటే ఆ కుటుంబాలతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో ఆ తర్వాత ఆ టీవీలలో పేపర్లలో వాళ్ళ దృశ్యాలు చూసి నేను ఒక 50% ఇదైపోయాను. ఇప్పుడు మీరు సరెండర్ అవ్వడానికి ఆ 20 కుటుంబాల యొక్క కష్టం చూసి వీళ్ళు కూడా తెలియని పాపానికి వచ్చారు అనే ఒక భావంతో, ఒక బాధతో మీరు సరెండర్ అవ్వాలి డెసిషన్ తీసుకున్నారు. పార్టీ మీకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం, వాళ్ళు కాంటాక్ట్ అవ్వకపోవడం, వాళ్ళకి ప్రకటన రాకపోవడంతో కారణం అయితే, మీకు పార్టీలో చాలామంది పెద్దలు పరిచయం ఉన్నప్పుడు సెంట్రల్ కమిటీలో వాళ్ళతో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు ఆ అవకాశం ఎందుకు వాడుకోలేపారు? సార్ ఇక్కడ ఒకటండి, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్, నిర్బంధం యొక్క సిచ్యువేషన్ చూస్తే ఎవరిని కాంటాక్ట్ చేసే పరిస్థితులు లేవు. ఇంకోటి, నేను టెక్నికల్ పర్సన్, నా టెక్నికల్ రూట్స్ వేరుంటాయి. ఇప్పుడు అంటే ఓపెన్ బాధ్యుడు అనే వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి కూడా మీకు దూరం అయ్యారా? లేదండి, నాకు డైరెక్ట్ స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ తప్ప ఈ కింది వాళ్ళతో నాకు పరిచయాలు ఉండవు. తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ నేను మెయింటైన్ చేయను. ఓకే. నేను ఈరోజు వరకు రహస్యంగా, అంటే పార్టీలో ఉన్నంతకాలం నేను ఎవరికి అర్థం కాకుండా రహస్యంగా ఉన్నాను అంటే నా యాక్టివిటీస్ కానీ నా రూట్స్ కానీ ఇవి తెలియకుండా ఉన్నాయంటే నేను సింగిల్గా ఉండి చేయడం వల్లనే అది సాధ్యమైంది. అది నేను సరెండర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి నేను చెప్పేంత వరకు ఈ నెట్వర్క్ నేను ఒక్కరిని చేశానని. సార్, మన సరెండర్ గురించి ఒకసారి డిస్కస్ చేసే ముందు పార్టీలో మరి పటేల్ సుధాకర్ రెడ్డి గారితో మీకు విభేదాలు ఎందుకు? యాక్చువల్గా విభేదాలని కాదండి, ఇక్కడ ఈగో ఫీలింగ్. పటేల్ సుధాకర్ రెడ్డి గతంలో వెపన్స్ పర్చేసింగ్లో కానీ దాంట్లో కానీ పనిచేశాడు. వెపన్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ తనకుందని తను అనుకునేవాడు అన్నట్టు. అనుకొని నేను చేస్తున్నటువంటి డెవలప్మెంట్లో సలహాలు సూచనలు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం కాదన్నట్టు. నువ్వు ఇలాగనే ఇదే తయారు చేయి, ఇలాగే తయారు చేయి అని చెప్పేసి ఒక డామినేట్గా నా మీద కొంచెం ఇది చేసేవాడు. అరే, ఇది మీ వర్క్ కాదు కదా, ఇది మీరెందుకు నా మీద డామినేట్ చేస్తున్నారు. తర్వాత అపాయింట్మెంట్స్ కూడా సరిగా పెట్టేవాడు కాదు. తర్వాత కొంచెం నేను డామినేషన్ వినాలి అన్న ఉద్దేశం నుంచి అతను అట్లా బిహేవ్ చేసేవాడు. అంటే అప్పర్ హ్యాండ్ ఉండాలని అనుకున్నాను. ఎస్, అతను కూడా కొన్ని షార్ట్ వెపన్స్ ఉన్నాయి. ఒక విషయంలో మా ఇద్దరికి సీరియస్ ఘర్షణ. షార్ట్ వెపన్కు ఆయన ఏమంటాడంటే ఫోల్డెడ్ బట్టు మీరు అరేంజ్ చేయండి అని చెప్పి అన్నాడు. అంటే
షార్ట్ వెపన్ అనేది మనము ఎవరికి అర్థం కాకుండా ఎక్కడో దాచుకొని వెళ్ళేటువంటి వెపన్. దానికి మనం ఫోల్డెడ్ బట్టు మనం ఎట్లా ఇది చేస్తాము అంటే AK-47 వీటికి ఉంది కదా అట్లా మీరు పెట్టండి అని చెప్పేసి చేశాడు. అది ఇంపాసిబుల్, అసలు దాన్ని అట్లా క్యారీ చేయలేము అని చెప్పేసి నేను చాలా, ఎందుకంటే సింగిల్ టార్గెట్ను క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరికి అర్థం కాకుండా ఒక చిన్న చేయి సంచిలోనో లేకుంటే బ్యాగ్లోనో ఎక్కడో లేకుంటే షర్ట్ కిందనో ఎక్కడో పెట్టుకొని మనం వెళ్ళాలి. నార్మల్ పీపుల్లో మనం తిరుగుతూ వెళ్ళాలి. అటువంటిప్పుడు నువ్వు ఫోల్డెడ్ బట్టి దానికి అరేంజ్ చేస్తే సైజ్ ఎక్కువైపోతుంది, దాన్ని మనం క్యారీ చేయలేము ఎక్కడో మనం. అది కరెక్ట్ కాదు అని చెప్పంటే లేదు టార్గెట్ను ఇది అప్పుడు 12 క్యాటరేజెస్ మేము షార్ట్ వెపన్స్లో వాడేవాళ్ళం అన్నట్టు. అది రికాయిల్ ఎక్కువ ఉంటుంది. అది ఆ రికాయిల్కి ఏంటంటే ఒక్కోసారి టార్గెట్ మిస్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మేము దానికి కొన్ని సంవత్సరాలుగా షార్ట్ వెపన్స్ అవి యూజ్ చేస్తున్నాం. తర్వాత రికాయిల్ కంట్రోల్ చేయడానికి మనము ఫోర్ హ్యాండ్ కొంచెం గట్టిగా కనుక స్ట్రెంత్ పట్టుకుంటే అది ఏం అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇతను ఏమంటాడంటే అతనికి సంబంధించిన మార్క్ ఒకటి ఉండాలన్న ఉద్దేశమో ఏదో కానీ దానికి ఫోల్డెడ్ బట్టు పెట్టాలనేది ఆయన చాలా బలంగా ఫీల్ అయ్యాడు. అది ఇంపాసిబుల్, అట్లా మనం పెట్టలేము, అట్లా క్యారీ కూడా చేయలేరు. అది ఆ షార్ట్ వెపన్ డిజైన్ ఏంటంటే అది నా ఓన్ డిజైన్ అన్నట్టు. అది ఇంకోటి అది మనం బయట లోకల్గా చేపించేసి ఇక్కడ లోపల వచ్చి అరేంజ్మెంట్ చేసుకున్నాం. అది దానికి ఫోల్డెడ్ బట్టు పెట్టడం కూడా ఇంపాసిబుల్ అన్నట్టు, అది సాధ్యం కూడా కాదు. అది అసలు ఎవరు కూడా చేయలేదు, అట్లా చేయలేము కూడా. అది అయినా అది చేయాలని అంటాడు అన్నట్టు. అక్కడ మా ఇద్దరికి చాలా డిస్కస్ జరిగిందనండి. కానీ మీరు చాలా ఏదో ఊహించుకొని మీరు మాట్లాడుతున్నారు, ప్రాక్టికల్గా కాదు. మీరు అట్లా అనుకుంటే కనుక నేను ఇప్పుడున్నటువంటి షార్ట్ వెపన్స్కు నేను ఒకటి ఏదన్నా కర్రనో లేకుంటే ఏదైనా కట్టిస్తాను మీకు. మీరు దాన్ని హ్యాండిల్ చేస్తూ మీరు వెళ్ళండి. మీరు ఎట్లా యాక్షన్ చేస్తారో దాన్ని తీసి మీరు ఎట్లా చేస్తారో మీరు ప్రాక్టికల్గా చేసి చూపెట్టండి నాకు, నేను అరేంజ్మెంట్ చేపిస్తాను. అది ఓకే అయితే నేను చేసేస్తాను అన్న. అంటే నీకు నమ్మకం లేదా నా మీద అన్న. నమ్మకం కాదు, ప్రాక్టికల్గా నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే షర్ట్లో పెట్టుకుంటారో వెపను అది తీయటానికి కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే దానికి హ్యాండిల్స్ ఇవన్నీ ఉంటాయి, తీయలేము. రెండోది తీసిన తర్వాత నువ్వు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని కొట్టేంతవరకు టార్గెట్ అక్కడ ఉండడు లేదు, మనం వాళ్ళకి టార్గెట్ అవుతాం, ఎస్కేప్ అయిపోతాడు. ఎందుకంటే అది ప్రాక్టికల్గా మేము చూసింది కూడా. షార్ట్ వెపన్స్ మేము చాలా యాక్షన్లలో యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. అది ఇంపాసిబుల్, అది అట్లా చేయలేరు అన్న. అంటే ఆ విషయంలో ఒక గంటన్నర డిస్కషన్ జరిగింది అన్నట్టు. నేను మాత్రము అది నేను డెవలప్ చేయను. నేను అనవసరంగా టైం వేస్ట్ దానికి. అది నేను దానికంటే నేను ఇంకొక ఇదంతా నల్లమల ఫారెస్ట్లో, ఇది నల్లమల ఫారెస్ట్లో అన్నట్టు. నేను ఆర్టిలరీ వెపన్స్ మీద నేను ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నా మైండ్ను మీరు డైవర్ట్ చేయకండి. అది ఏదైనా చేసేది ఉంటే నా టీం మెంబర్స్ ఉన్నారు, ఒకరిని ఇద్దరిని మీకు ఇస్తాను, మీరు వాళ్ళతో చేయించుకోండి, అంతేగాని నేను మాత్రం డెవలప్ చేయను అదే అని చెప్పినట్టు. అక్కడ మా ఇద్దరికి చాలా సీరియస్ అయిపోయింది. దాంట్లో నుంచి అది స్టేట్ కమిటీలో కూడా డిస్కషన్ జరిగింది. నాయకత్వం మాట అంటే లెక్కలేదు అని ఇట్లానే. నేను అది మీ పార్ట్ కాదు, అది మీరేంటిది, మీరు పొలిటికల్ మిలిటరీ యాంగిల్లో మీరు ఆలోచించండి, దాంట్లోకి నేను ఎంటర్ కావట్లేదు. ఇది టెక్నికల్ డెవలప్మెంట్ సంబంధించి మీ అవసరం ఏదైనా ఉంటే అది అవసరమే అయితే నేను చేస్తాను, మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. షార్ట్ వెపన్ అనేది క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి, ఆపరేట్ చేయడం ఇంకా ఈజీగా ఉండాలి. అప్పుడే టార్గెట్ను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కిల్ చేయగలుగుతాం. కాబట్టి ఈ వెపన్ అనేది మీరు ఫోల్డింగ్ బట్ అనేది అది అంత క్యారీ చేయడం ఈజీ కాదు, ఆపరేట్ చేయడం కూడా ఇంకా ఈజీ కాదు. సరే, ఇటువంటి సమస్యలు సాధారణంగా బయట కనిపిస్తుంటాయి. ఒక వ్యవస్థలో, అన్ని రకాల వ్యవస్థలో కూడా పెత్తందారం కానీ లేదంటే తన అప్పర్ హ్యాండ్ అవ్వడానికి లేదా తన మార్క్ చూపించడానికి సబార్డినేట్స్ని ఈ విధంగా ఒత్తిడి చేస్తుంటారు ఒక నియంత్రిత పోకడతో. ఇది పార్టీలో కూడా ఉంటుంటాయి. పార్టీలో అంటే సార్, దీనిలో మేము ఈ సమాజం నుంచే వచ్చినటువంటి వాళ్ళం. అది పార్టీలో పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన ఒక కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు కూడా విప్లవకారుడిగా మేము అందులో ఉన్నప్పుడు ఈ యాంగిల్లో ఎప్పుడూ మేము ఆలోచించలేదు. కానీ నేను బయటికి వచ్చిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు అప్పటి వరకు తెలియదు, పార్టీలో ఉన్నంతకాలం నాకు తెలియదు. నేను బయటికి వచ్చిన తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అనేది నాకు అప్పుడు అనిపించింది. నాకు ఆ డామినేషన్ ఇక్కడ కూడా ఉందేమో అనేది అప్పుడు నేను ఆలోచించుకున్నాను తప్ప అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఆయనకు కూడా కొంత టెక్నికల్ జ్ఞానం ఉంది, నేను వెపన్స్ కూడా నేను కూడా పర్చేజ్ చేశాను, దాని పట్ల నాకు జ్ఞానం ఉంది అని చెప్పించుకోవడం కోసము అట్లా డిస్కస్ చేశాడేమో అనుకున్నాను. కానీ అది యాంగిల్ అది కాదు, ఆయన ఐడెంటిటీ కోసం ఆయన చేశాడు అది. కానీ అదే కమ్యూనిటీ నుంచి చాలామంది అప్పటికే ఉన్నారు కదండి పార్టీలో, మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించలేదు?
సార్ అందరూ అట్లా ఉంటారని మనం అనుకోవడానికి వీల్లేదు. అయితే ఈయన అన్ని సందర్భాల్లో లేడు. ఈ ఒక్క విషయంలో నా పట్ల అట్లా వ్యవహరించాడు తప్ప మిగతా విషయాల్లో ఎట్లున్నాడో మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకు నాకు ఉన్నది ఓన్లీ టెక్నికల్గా నాకు స్టేట్ కమిటీ నాకు మధ్య కోఆర్డినేషన్ చేయడానికి అతను ఉన్నాడు. అట్లా మా ఇద్దరికి కొంచెం క్లాసెస్ వచ్చినాయి అవి. కానీ పార్టీ మొత్తంలో అలా ఉన్నాడా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు. అది సార్ సుధాకర్ రెడ్డి గారితో పాటు గణపతి గారు వీళ్ళందరినీ చూశారు. వీరు ఇంకా సెంట్రల్ కమిటీలో ఎవరెవరితో మీకు ఎక్కువగా ర్యాప్ ఉంటుంది? సార్ నాకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆనంద్ గారు కానీ లేకుంటే ఇప్పుడు నంబాల కేశవరావు గారు కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళు బాగా సుదర్శన్ గారు వీళ్ళంతా నాకు పరిచయం. కాకపోతే ఎవరు కూడా ఇటువంటి డామినేషన్ ఎవరిలో కనిపించదు. సార్ ఇప్పుడు పార్టీలో టెక్నికల్ సపోర్ట్ మీరు, మిలిటరీ ఆపరేషన్ చేయడంలో తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న శేషన్న ఆయన కూడా మంచి యాక్టివ్ ఉన్నారు. అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి అటాక్ అవ్వచ్చు, చాలా విషయాలు జరిగాయి. ఆయన మీరు ఎప్పుడైనా తారసపడ్డారా? నల్లమల్లలో చాలాసార్లు కలిసాము, కానీ నాతో ఎక్కువగా డిస్కస్ చేయలేదు. ఒక 2-3 సందర్భంగా క్లైమర్ మైన్స్ గురించి వాటి గురించి డైరెక్షనల్ మైన్స్ ఎట్లా ఉంటాయి అని దాన్ని డిస్కస్ చేసేవాడు అంతే. కానీ వేరే విషయాల్లో ఎక్కడ కూడా నాతో ఆయన మాట్లాడేవాడు. ఎందుకంటే నేను టెక్నికల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదో చిన్న క్లూస్ ఎక్కడైనా బయటపడతాయి అన్న ఉద్దేశం నుంచి అంటే నాకు అర్థమవుతాయని. కానీ అలిపిరిలో ఆ క్లైమర్ మ్యాన్ డైరెక్షన్ తప్పడం వెనక ఆయన నిర్లక్ష్యం అనుకోవాలా లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలా? అది నిర్లక్ష్యం అనేది కాదండి, అక్కడ అంచనా వేయడంలో కరెక్ట్గా అంచనా వేయలేకపోయారు. తర్వాత రెండోది ఏమంటే అసలు ఆ ప్లేస్లో అన్నట్టు అంత రిస్క్ తీసుకొని చేయడం అనేది అది కరెక్ట్ కాదేమో అనేది అనిపించింది. రెండోది ఏంటంటే ఆ ప్లేస్లో ఎంత లేదన్నా కూడా ఒక 5 kgs 10 kgs కంటే కూడా ఎక్కువ అమ్యునిషన్ అక్కడ ఫిక్స్ చేయడం సాధ్యం కాదు. అది టార్గెట్ హెవీ టార్గెట్, చాలా హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి టార్గెట్. అది అంత సీరియస్ టార్గెట్ను టార్గెట్ చేస్తున్నప్పుడు అటువంటి ప్లేస్ను అంత హైలీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్, అది కూడా అది చాలా సెక్యూరిటీ ఉన్న ప్లేస్, అటువంటి ప్లేస్ను డిసైడ్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు అంచనా అనేది తప్పుగా వేసుకున్నారు. ఒకవేళ ఇదే కనుక వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడన్నా అనుకుంటే కనుక బహుశా సీఎం గారు అయిపోయేవారేమో ఆ రోజు. అంటే ఆ పథకం వెనక మీరున్నారా? లేదు, నాకు సంబంధం లేదు. కాకపోతే తర్వాత రివ్యూ చేసిన దాంట్లో అంటే నేను చెప్పాను అది కరెక్ట్ కాదు, అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు, అటువంటి వాటిలలో అసలు నిర్ణయమే కరెక్ట్ కాదని చెప్పాను నేను. అక్కడ అలిపిరి దగ్గర ఆ గోడకు ఫిక్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ మన సుధాకర్ రెడ్డి వీళ్ళతో మాట్లాడాను తప్ప ఆశతో నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. సుధాకర్ రెడ్డి మా బాధ్యుడు కాబట్టి మాకు డిస్కషన్ వచ్చేది, మీరు ఎందుకు అట్లా అలౌడ్ చేశారు దాన్ని, అసలు టార్గెట్ అంత సీరియస్ టార్గెట్ను మీరు టార్గెట్. మీరు ఎక్కడున్నారు? నల్లమలలో డిస్కషన్? నేను నల్లమలలో ఉన్నాను. కాకపోతే తర్వాత టెక్నికల్ ఇష్యూస్ మేము ఆలోచిస్తుంటాం కదా, అప్పుడు జంగు పత్రికకు కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వ్యాసాలు కానీ దాన్ని నేను ఇక్కడి నుంచి పంపించేవాడు అన్నట్టు. అలిపిరికి సంబంధించి కూడా రిపోర్ట్స్ వచ్చినప్పుడు నేను దానిలో కొంత ఎనాలిసిస్ చేశాను. అది కరెక్ట్ కాదు, మీరు ఎంచుకున్న టార్గెట్ చాలా సీరియస్ టార్గెట్ అది, కానీ అక్కడ వాడినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ క్లైమర్స్ కానీ అవి కానీ అంత ఎఫర్ట్గా పనిచేసేటి కాదు, అది తక్కువ అంచనా వేశారు మీరు, అది కరెక్ట్ కాదని చెప్పి. సార్ ఇప్పుడు మనం మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం. ఆ 20 కుటుంబాలు ఒక బాధను చూడలేక పార్టీ మీకు ఎలాంటి కాంట్రాక్ట్ లేకపోవడంతో మీరు సరెండర్ అవ్వాలని వచ్చారు. ఎవరి ద్వారా అయ్యారు, ఎప్పుడయ్యారు, ఎక్కడయ్యారు? సార్ దీంట్లో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ప్రధానంగా ఏంటంటే నేను నల్లమలలో పనిచేసినప్పుడు పార్టీ ఐడియాలజికల్గా కొంత స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ ప్రజల యొక్క మద్దతును కోల్పోతుందనే విషయం అప్పటికి కొంత అర్థమైంది. ఎందుకంటే అప్పటికి పీస్ టాక్స్ అని ఒకటి స్టార్ట్ అయినాయి స్టేట్ గవర్నమెంట్తో. ఆ క్రమంలో కానీ తర్వాత కానీ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలతోని మనం ఎంతైతే మమేకం కావాలనో, ఎంతైతే మనం స్ట్రాంగ్ కావాలనో ప్రజలలో సైద్ధాంతిక పరంగా కానీ ఆలోచన పరంగా కానీ అంత స్ట్రాంగ్గా లేమనేది ఒకటి అప్పటికి అనిపించింది. రెండోది ఏంటంటే నేను ఏదైతే అప్పటికి ఒక రివ్యూ అనేది పార్టీలో జరిగింది. ఏం రివ్యూ అంటే గతంలో పార్టీ చేసినటువంటి తప్పుల విషయంలో ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఏంటంటే చాలామందిని జస్ట్ అనుమానంతో చంపడం అనేది జరిగింది అని వాళ్ళ కుటుంబాలలోకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనేది ఒకటి రివ్యూ చేశారు. ఎందుకంటే పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ని కూడా
చంపడం ఇట్లాంటివన్నీ జరిగింది. అంటే పార్టీ వ్యూహంలో భాగంగా అని చెప్పి అన్నారు, కానీ వ్యూహంలో భాగంగా సామాన్య ప్రజలను చంపడం కరెక్ట్ కాదు. అది ఇన్ఫార్మర్ అన్నప్పుడు వాడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదా అనేది నిర్ధారణ లేకుండా కూడా చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటివి చాలా విషయాలు జరిగినాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తీవ్రతకు, అంటే నిర్బంధం యొక్క తీవ్రతకు మన వైపు నుంచి కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నిర్బంధంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచన కూడా పార్టీలో లేదు. అది నేను చెన్నైలో ఇదంతా జరగక ముందు కూడా నేను ఒక డిస్కషన్ అనేది మా టీంలో ఒక డిస్కషన్ చేశాం మేము. ఏమని అంటే చైనా విప్లవానికి భారత విప్లవానికి ఒకే పోలికలు ఉన్నాయా? చైనా విప్లవం ఎంతకాలం కొనసాగింది, మన విప్లవం ఎంతకాలం కొనసాగుతుంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అనే విషయం మీద ఒక డిస్కషన్ మా టీం మధ్యలో మేము కమాండింగ్ స్టడీలో మేము అది డిస్కస్ చేసాం. సేమ్ టైం ఇంకొకటి ఏం చేసాం, నేపాల్ మూమెంట్ను కూడా మేము అక్కడ డిస్కస్ చేసాం. నేపాల్ పార్టీ మనకంటే వెనుక స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు మూమెంట్ను కూడా చాలా స్పీడ్గా మూమెంట్ చేయగలిగారు. కాఠ్మాండును కూడా క్యాప్చర్ చేసే విధంగా వాళ్ళు సిద్ధపడి అక్కడి వరకు వచ్చారు వాళ్ళు. సరే, వాళ్ళ మధ్య పీస్ టాక్స్ ఏదో జరిగినాయి, ఎలక్షన్స్ వెళ్ళారు, అక్కడ డెమోక్రసీ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పడింది, గవర్నమెంట్ను కూడా వాళ్ళు ఫామ్ చేయగలిగారు. మన దగ్గర అటువంటి పరిస్థితులు మనకెందుకు లేవు ఇక్కడ? ఏంటిది కారణం ఏంటిది అన్నప్పుడు నేను అప్పుడు కొంత లోతుగానే నేను మావోకు సంబంధించినటువంటి లిటరేచర్ను కొంత చదవడం అనేది చేశాను. నేను కొన్ని సందర్భాల్లో మావో ఏమంటాడంటే ఏ దేశంలో అయినా విప్లవం సక్సెస్ కావాలంటే 3 కండిషన్లు, ఆ 3 కండిషన్లలో దాంట్లో ఏదో ఒకటి అప్లికేబుల్ అయ్యి ఉండాలి అని అంటాడంట. ఒకటి ఏంటంటే రాజరిక వ్యవస్థ అయినా అక్కడ బలంగా ఉండాలి. రెండోది అక్కడ మిలిటరీ ఆధిపత్యమైన అక్కడ ఉండాలి. ఈ 2 కాకుండా ఏదైనా సామ్రాజ్యవాద దేశము ఆక్రమించుకోబడైనా ఉండాలి. ఈ 3 కండిషన్లో ఏదైనా ఒక కండిషన్ అక్కడ బలంగా ఉన్నప్పుడు ప్రజలలో తిరుగుబాటు అనేది వస్తుంది. ఈ 3 ఏదన్నా ఒకదాన్ని మనం ఆసరా చేసుకొని మనం అప్పుడు యుద్ధాన్ని ముందుకు నడిపిస్తే 100% సక్సెస్ అవుతాము. విప్లవ పరిస్థితులు అంటే అదని ఆయన లిటరేచర్లో చదివిన దాంట్లో నాకు అర్థమైంది. అది అట్లా చూసుకున్నప్పుడు భారతదేశంలో సామ్రాజ్యవాద దేశము మన దేశం మీద దురాక్రమణ చేసి లేదు. అప్పుడే బ్రిటిష్ వలస పాలన నుంచి మనం బయటకు వచ్చేసినాం కాబట్టి ప్రజలు కొంత ఫ్రీగా ఉన్నారు. రాజరిక వ్యవస్థ అనేది మన దగ్గర లేదు, రాజులంతా వెళ్ళిపోయారు, ఇక్కడ డెమోక్రసీ పరిపాలన ఏర్పడింది. మిలిటరీ రూలింగ్ కూడా మన దగ్గర లేదు, ఎమర్జెన్సీ లాంటి కాలం కూడా మన దగ్గర లేదు ప్రజలు తిరుగుబాటు చేయడానికి. మరి ప్రజలు ఎట్లా ముందుకు వస్తారు? ఎంతకాలం ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తాం మనం? ఈ డిస్కషన్స్ అనేటివి మా గ్రూప్లో డిస్కస్ చేయడం జరిగింది. మనం తొందరపడుతున్నామేమో, మన మూమెంట్ కరెక్ట్ కాదేమో, నేపాల్ లాగా మన పంతాను మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పి ఒక డిస్కషను మా టీంలో జరిగింది అన్నట్టు. జరిగినప్పుడు ఈ విషయాన్ని ఆ డిస్కషన్ జరిగింది, అయిపోయింది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీని సపోర్ట్ చేస్తూ దీంట్లో కొద్దిగా ఎక్కువగా డిస్కషన్ జరిగింది. తర్వాత మావోయిస్టు పంతాలోనే మనం వెళ్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో విప్లవ పరిస్థితులు ఆయన చెప్పిన దానికి అనుగుణంగా లేవు, కొంచెం భిన్నమైన. ఇక్కడ డెమోక్రసీ ఉంది, ప్రజలకు కొంత వెసులుబాటుతనం ఉంది, కొంత వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ప్రాణాలకు తెగించి పోరాడే తత్వం వాళ్ళలో ఇప్పుడు లేదు అనేది మేము అక్కడ మాట్లాడడం జరిగింది అన్నట్టు. ఈ విషయాన్ని స్టేట్ కమిటీ వరకు వెళ్ళింది. ఈ విషయం మా టీంలో ఉండేటువంటి ఒకరిద్దరు మదర్న ఇట్లా డిస్కషన్ చేశాడు. పార్టీ లైన్కు భిన్నంగా, అంటే మనము ఏదైతే పందా అనుకుంటున్నామో ఇప్పుడు విప్లవ పరిస్థితులు లేవు, ఇంత సీరియస్గా మూమెంట్ చేయడం కరెక్ట్ కాదనే యాంగిల్లో మాతో డిస్కస్ చేశాడు అని చెప్పి మా టీంలో వాళ్ళే ఒకరు స్టేట్ కమిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. స్టేట్ కమిటీ దాని మీద నా దగ్గర ఒక టీం, అంటే అప్పుడు ఆర్కే గారు, తర్వాత చనిపోయిన ప్రభాకర్ గారు, ఇంకొక రాష్ట్ర కమిటీ మెంబరు మురళి అని ఎప్పుడు ఉండి ఆయన అన్నట్టు, అంత ఇద్దరు చనిపోయారు. దాంట్లో ఇప్పుడు ఆర్కే గారు ఉన్నారు. ఆయన ఉండేసి ఏమన్నారంటే, మదన్న నువ్వు డిస్కస్ చేసిన యాంగిల్ అయితే కరెక్ట్ కాదు, మన పార్టీకి భిన్నమైంది, మనం విప్లవ పరిస్థితులు ఉన్నాయని మనం యుద్ధాన్ని స్టార్ట్ చేసినాము, ఇప్పుడు నువ్వు విప్లవ పరిస్థితులు లేవని క్యాడర్లో ఎట్లా నువ్వు డిస్కస్ చేస్తావు అని చెప్పి అన్నట్టు. పార్టీలో డెమోక్రసీ ఉంది కదా, మనం ఏ విషయాన్నైనా చర్చించేటువంటి
మన ప్రజాస్వామ్యంలో ఉంది దాంట్లో పార్టీలో. నేను తప్పు చేయడం కాదు, అది నేను కరెక్ట్గానే డిస్కస్ చేశాను. విప్లవ పరిస్థితులు ఉన్నాయా లేవా, నేపాల్లో ఎందుకు వాళ్ళు ఎలక్షన్స్లోకి వెళ్ళేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మావో చెప్పినటువంటి 3 కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ అయినా మన భారతదేశంలో ఉందా? లేనప్పుడు మనం ఎట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి? అయితే అప్పుడు వాళ్ళు ఆర్కే గారు చెప్పింది ఏంటంటే, నువ్వు పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వాళ్ళతో నువ్వు డిస్కస్ చేశావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నీకేమైనా పార్టీ లైన్ పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ నాయకత్వంతో నువ్వు డిస్కస్ చేయాలి. పార్టీ నాయకత్వం డిస్కస్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వం డిసైడ్ చేస్తుంది నువ్వు చెప్పిన ఆలోచన కరెక్టా కాదా అనేది డిస్కస్ చేస్తుంది. కానీ కింది క్యాడర్తో నువ్వు డిస్కస్ చేయడం అనేది అది పార్టీలోనే ఒక భిన్నమైన అభిప్రాయాన్ని ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుంది. అది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధం అది అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది అన్నట్టు. అంటే నేనైతే తప్పు చేయలేదు. అది మన పార్టీ డెమోక్రసీని దృష్టిలో పెట్టుకొని మా కమాండింగ్ స్టడీలో, అంటే మాకు ఎవ్రీ ఈవినింగ్ అన్నట్టు 1 గంట మేము స్టడీ చేస్తాం. అంటే రాజకీయ పరిస్థితుల గురించి, దాని గురించి క్యాడర్లో రాజకీయ చైతన్యం పెంచడం కోసము ఒక 1 అవర్ మేము టైం కేటాయించుకొని అక్కడ డిస్కస్ చేస్తాం. అందులో పార్ట్గానే మేము ఇది చేసాము తప్ప వేరే విధంగా కాదు. భిన్నాభిప్రాయాలు ఏమున్నా కూడా చర్చించాము అక్కడ. అంటే ఇది మన రాకెట్ లాంచర్ ఇష్యూ కన్నా ముందు, దీనికంటే ముందు నల్లమల ఇది ఒక డిఫరెన్సెస్, పార్టీకి నాకున్న డిఫరెన్సెస్లలో ఇది ఒకటి నాకు చాలా భిన్నాభిప్రాయం అనిపించింది. దానికి తోడు వీళ్ళందరిని కూడా నా ద్వారా ఇబ్బంది పడ్డారని ఒక భావన కూడా మీలో కలిగించి ఇది మనసులో. అయితే అది నేను పార్టీని విడిచిపెట్టి రావడానికి అంత సీరియస్గా వాళ్ళు ఇది కాలేదు. కాకపోతే పార్టీ నాకు చెప్పింది అంటే క్రమశిక్షణకు భిన్నంగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని అన్నారు తప్ప అంత సీరియస్గా ఏమి ఇది కాలేదు. తర్వాత ఒకటి ఏం చేస్తానంటే అక్కడి నుంచి నేను వచ్చిన తర్వాత చెన్నైలో జరిగిన పరిణామాలు, తర్వాత ఈ రాకెట్ లాంచర్ ఈ డంపు రికవరీ కావడము, ఇదంతా ఏదైతే జరిగిందో, తర్వాత కుటుంబాలు బాగా ఇబ్బంది పడడం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ నేపథ్యము, అంటే ఇక్కడ పార్టీలో డిస్కషన్ జరిగిన నేపథ్యం ఏదైతే ఉందో అది ఇక్కడ చెన్నైలో కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఈ రెండింటిని కలిపి బేరేజ్ వేసుకున్నప్పుడు నాకు అనిపించింది అప్పటికి రాకెట్ లాంచర్లు అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాయి, అన్ని ఫీల్డ్కి పంపించేసినాము, తర్వాత అంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత జరిగిన ఇది అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నా ఈ చెన్నై కుటుంబాలను మనం కాపాడటానికి మనకు ఏ మార్గం ఉందని చూసినప్పుడు మనం సరెండర్ కావడం తప్ప వేరే ఏ మార్గం లేదు దీంట్లో. ఆ కుటుంబాలను కనీసం వాళ్ళకు బెయిల్ రావాలన్నా ఏదైనా కావాలన్నా మనకిది. ఇంకోటి ఉద్యమం పట్ల కూడా మనము ఆకర్షించబడి దాన్ని సమసమాజం స్థాపించడం కోసం మనం వెళ్ళాము. కాకపోతే ఈ క్రమంలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ప్రధానం కాకపోయినప్పటికీ కూడా ఈ కుటుంబాలు వీళ్ళను సేవ్ చేయడం కోసం మనము అరెస్ట్ అవుదాము లేదంటే సరెండర్ అవుదాము అని చెప్పేసి మేము డిసైడ్ అయినాం బలంగా. మీ ఇద్దరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి ద్వారా వెళ్ళారండి వరంగల్ ఎస్పీ గారు? యాక్చువల్లీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు సంబంధం లేవండి, ఎవరితోని. పార్టీకి అసలు చెప్పలేదు, బయట పార్టీకి కూడా చెప్పే అవకాశమే లేదు. అసలు అప్పటికే మీకు కాంటాక్ట్ లేవంటున్నారు కదా? కాంటాక్ట్ లేవు. పార్టీ అసలు నేను చెప్పాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము సఫర్ అవుతున్నది ఏంటంటే చెన్నై కుటుంబాల గురించి. అవును, పార్టీతో విభేదం అనేది అది సైద్ధాంతికంగా కొంత విభేదం ఉన్నప్పటికీ ఈ కుటుంబాలు బాగా సఫర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఈ రెండు ఒకదానికొకటి తోడైనాయి అన్నట్టు. ఒకటి లాస్ట్కు మేము డిసైడ్ అయింది ఏంటంటే మనం తీసుకున్న పంత అది దీర్ఘకాలికమైంది కాబట్టి దాని యొక్క రిజల్ట్ ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు. ఎన్ని సంవత్సరాలు పట్టుతుందో కూడా మనం చెప్పలేం. కాబట్టి ఈ కుటుంబాలు అప్పటి వరకు సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది మనము రాంగ్ స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళను ఈ సమస్యలోకి మనమే బలవంతంగా లాగాం కాబట్టి వాళ్ళ కోసమైనా మనం సరెండర్ అవుదాం. ఈ సాక్రిఫైస్ చేస్తే మనం చేసిన తప్పులకు ఆ కుటుంబాలు కొంచెమన్నా ఇదవుతాయని చెప్పేసి అట్లా మేము బయటికి రావడం అనేది జరిగింది. అది వచ్చి డైరెక్ట్గా మేము వరంగల్కి వచ్చాము. మా సొంత ఊరికే మేము డైరెక్ట్గా వచ్చాం. వచ్చినప్పుడు నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమంటే, అయితే నాకెందుకు అంత కాన్ఫిడెన్స్, ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నేను ఎందుకు రాగలిగాను అంటే నాకు డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం. ఏమంటే సరెండర్కి వచ్చిన వాళ్ళను ఎక్కడ కూడా తీసుకెళ్ళి చంపిన దాఖలాలు అప్పటికి నా దృష్టిలో ఎక్కడ లేవు. సరెండర్ అయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి మళ్ళీ మామూలు జీవితం గడిపి తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే సరెండర్ వాళ్ళ పట్ల కొద్దిగా స్నేహభావం కలిగే ఉందనే ఒక నమ్మకము నాకు అప్పుడు డిపార్ట్మెంట్ మీద ఉంది. లేకపోయినా కూడా మనం ఒక నిజాన్ని
డిపార్ట్మెంట్కు చెప్పైనా మనము ఆ రిస్క్ను ఫేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. అనుకొని మేము డైరెక్ట్గా వరంగల్కి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాం. డైరెక్ట్గా మా ఇంటికి వస్తే మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు. మా అమ్మని కలిసి నేనే నీ కొడుకునంటే కూడా నమ్మలేదు ఆమె. ఎందుకంటే ఆమె నన్ను చిన్నప్పుడు చూసింది, 90లో చూసింది, నేను 2006లో వెళ్ళాను నేను. అంటే అప్పటికి 16 సంవత్సరాల గ్యాప్లో నా ఫేస్ కవలికలు ఇవన్నీ కూడా చాలా చేంజెస్ అయిపోయినాయి. తర్వాత అప్పుడు నా చేయి మీద ఒకటి స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూ చూపెట్టి నేనే నీ కొడుకునంటే అప్పుడు నమ్మింది అన్నట్టు అటువంటి సిచ్యువేషన్ అన్నట్టు. తర్వాత అప్పుడు మా అమ్మ నేను ఏమడిగానంటే, అమ్మ నేను ఈ ఊరికి వచ్చినట్టుగా ఎవరికి తెలియదు, నేను ఎవరో కూడా ఈ ఊరిలో ఎవరికి తెలియదు కాబట్టి నువ్వేం భయపడకు, పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం అంటే మా అమ్మ ఒక చర్చిలో అంటే అక్కడ పూజ కోసం వెళ్తుంటారు అన్నట్టు. ఆ చర్చిలో ఎవరైనా ఉంటే కనుక నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయి అని చెప్పాను. అయితే నాకు అప్పటి వరకు ఏంటంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ను అడ్డం పెట్టుకొని సరెండర్ అవుతున్నారు. నాకెందుకు పొలిటికల్ లీడరు అంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి, నా కుటుంబానికి కూడా ఎవరు పొలిటికల్ లీడర్స్ లేరు కాబట్టి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే వెళితే మనము స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా నేను రావాలనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే నన్ను ఎస్కేప్ చేయగలుగుతారు ఎన్కౌంటర్స్ నుంచి. లేదు చంపేస్తారు. చంపేసినా ఉద్యమం కోసమే చనిపోయామనే ఉద్యమం ఫీల్ అవుతుంది. ఒకవేళ నేను చనిపోయినా నేను చెప్పిన నిజాన్ని బట్టి వాళ్ళకు 20 కుటుంబాలకు బెయిల్ ఇచ్చి కొంచెం ఏమైనా బయటికి వచ్చేసినా దీనికి మొత్తం కారణం నేనే కాబట్టి వాళ్ళు కూడా నిర్దోషులుగా వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా మనమైతే వెళ్ళిపోదామని అట్లా అనుకొని నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు ఆ చర్చిలో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అన్నట్టు. ఆయన ఏం చేశాడు, మా అమ్మకు తెలుసు, మా అమ్మకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు మావోయిస్ట్లో వెళ్ళాడనే విషయం తెలుసు. కానీ ఎట్లుంటాడు ఏంటిది ఇవన్నీ ఏమీ తెలియదు. మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు. నేను పార్టీలోకి వెళ్ళకముందు చూసిన కేసముద్రం వేరు, పార్టీలోకి వచ్చిన తర్వాత కేసముద్రం వేరు అన్నట్టు. నేను ఆ ఊర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వెళ్ళి ఆయనకు చెప్పింది అన్నట్టు, ఇట్లా మా అబ్బాయి వచ్చాడు సరెండర్ చేయించాలంటే ఆయన వెంటనే గూడూరులో ఆయన గూడూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గూడూరు సిఐ గారికి చెప్పారు, ఇట్లా ఒక ఆయన దళ సభ్యుడు సరెండర్ కావడానికి వస్తున్నాడు అని చెప్పేస్తే ఆయన ఉండి సరే తీసుకురండి అని చెప్పన్నాడు అన్నట్టు. ఆ నైటే మేము గూడూరుకు వెళ్ళాము. ఆయన గూడూరులో క్వార్టర్ ఉంది, పోలీస్ క్వార్టర్స్. మేము డైరెక్ట్ పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండేసి ఆ రాత్రి తీసుకొస్తామంటే అప్పటికి 3-4 అయింది అన్నట్టు. అప్పుడు తీసుకొస్తామంటే సిఐ గారు ఉండి ఏమన్నాడంటే, ఇప్పుడు ఎందుకు గారే ఉదయం రాపోండి ఇప్పుడు ఎందుకు అని చెప్పన్నాడు అన్నట్టు. నేను టెక్కుమదని ఆయనకు తెలియదు. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి తెల్లవారులు 7-7:30కి మేము లేచి మొహం కడుక్కొని మళ్ళీ వెళ్ళామన్నట్టు. వెళ్తే అరే ఇంత పొద్దుగాలు ఎందుకు వచ్చిందా మీరు, తర్వాత రాపండి 8-9 గంటలకు అని చెప్పి మళ్ళీ పంపించాడు. నాకు ఏంది ఈయన ఇలా పంపిస్తున్నాడు ఏంది అనేది అనిపించింది. సరే నా గురించి ఆయనకు తెలియదో ఏమో, సరే ఒకసారి చెప్పి చూద్దాము. నాకేందంటే ఆయన డైరెక్ట్ కలిసిన తర్వాత చెప్తే బెటర్ అనేది నేను అట్లా అనుకున్నాను అన్నట్టు. అనుకొని ఆలోచించి నేను అప్పుడు చెప్పాను, ఒకసారి నేను సిఐ గారితో డైరెక్ట్గా మాట్లాడతాను రమ్మని చెప్పంటే ఆయన అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు. ఈయన కానిస్టేబుల్ వెళ్ళి చెప్తే ఇప్పుడు బయటికి రాగానే ఆయన ఉండేసి చెప్పయ్యా ఏంటి, సార్ నేను ఇట్లా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి సరెండర్ కావడం కోసం వచ్చినాను. ఎక్కడ పని చేసినాను సార్, నేను ఇక్కడ ఏపీలో అయితే నేను పని చేయలేదండి, నేను బయట స్టేట్లలో పనిచేసిన. అంటే బయట స్టేట్లలో పనిచేసి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే మాది కేసముద్రము, కాకపోతే నాకు కానిస్టేబుల్ గారు పరిచయం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు, మీ ద్వారా సరెండర్ అవుదామంటే ఏం పేరు నీ పేరు అది ఇది అన్నట్టు. నేను అప్పుడు చెప్పిన అన్నట్టు, నా పేరు ఇట్లా టెక్మోద్ అండి, లాస్ట్ 2 months నుంచి నా గురించే మీడియాలో వస్తుంది. నువ్వెందుకైతే టెక్మోద్ అన్నాడు. లేదు నేను టెక్మోద్ని సోన్స్ అయ్యేది అని చెప్పాను. అంటే అప్పటికి నా ఫేస్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను అన్నట్టు. ఆయన డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు. నువ్వు టెక్మోద్ కాదు అంటాడు అన్నట్టు. లేదు సార్ నేనే టెక్మోద్ను, మీరు లాస్ట్ 2 months బ్యాక్ పేపర్లో అవన్నీ మీరు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పాను. ఆయన అప్పుడు కొన్ని లోపల నుంచి పేపర్స్ అవి చూసుకొని కొంత ఇది చేసుకొని వచ్చిన టెక్మోదే అని చెప్పేసి అనుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైట్ చేశాడు అన్నట్టు. మొత్తం బయట పెట్రోలింగ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళని అందరినీ పిలిపించాడు. ఎవరండి సీఏ అప్పుడు? రఘునందన్ రావు గారని
చాలా మంచి ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు బాగా కోఆపరేట్ చేశాడు సరెండర్ కావడం కోసము. ఆయన ఉండేసి అప్పుడు ఆయనకు అప్పటిదాకా నార్మల్గా ఉండాలని ఒక్కసారిగా ఆయన కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా సెక్యూరిటీ అంతా ఫుల్ టైట్ చేశాడు. మొత్తం ఎంట్రీలు చుట్టూ బందోబస్తు ఇవన్నీ చేసుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా టెక్మద్ అంటే వాడు వస్తాడని వాళ్ళు ఆలోచించలేదు కదా, ఐడియా కూడా లేదు వాళ్ళకి, అసలు అది లేదు. ఎందుకంటే నేను ఒక టాప్ లీడర్లలో నేను ఒక లీడర్గా ఉన్నాను, మీడియాలో చాలా ఫోకస్ అయి ఉన్నాను. ఇంత డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ కూడా లేదన్నట్టు వాళ్ళ మీద వెపన్ కూడా లేదు, ఏం లేదు, ఉండదు కదా ఏం. నేను సాధారణంగా ప్రజల్లో తిరిగేవాడిని కాదు, అంటే ఇట్లా తిరిగేవాడిని కాదు కదా, జనరల్ బిజినెస్ మ్యాన్గా తిరిగేవాడిని. అట్లా ఆయన అప్పుడు ఇదైపోయి వెంటనే ఎస్పీ గారికి వాళ్ళకి ఓఎస్డీ గారు అప్పుడు అకున్ సబర్వాల్ గారు ఉన్నారు, వారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఇక టెన్షన్ అయిపోతుండే. వెంటనే పోయి డ్రెస్ వేసుకున్నాడు, అంతా వచ్చి రెడీ అయిపోయాడు. ఎస్పీ గారు వెంటనే ఆయన పికప్ చేసుకొని రమ్మని చెప్పారు అన్నాడు. మేము ఇక్కడ స్టేషన్ నుంచి బయలుదేరి బుద్రావుపేట అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడ చిన్న ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళేసరికి ఓఎస్డీ గారు అట్నుంచి వెహికల్స్ తీసుకొని ఆయనే నా దగ్గరికి వచ్చారన్నట్టు. కరెక్ట్గా ఫారెస్ట్లో వెహికల్స్ ఆగిపోయినాయి. అటు నుంచి ఒక 50-60 మంది వాళ్ళు ఉంటారు, నా దగ్గర ఒక 20-30 మంది వీళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 100 మంది వరకు పోలీసులంతా ఆ రోడ్డు మీద మొత్తం అక్కడ ఆగిపోయారు అన్నట్టు. నాకు అప్పుడు అనిపించింది, ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి ఇక్కడ ఆపారు అని చెప్పి అనిపించిన తర్వాత నేను కొంచెం టెన్షన్ పడిపోయాను ఆ టైంలో. ఎందుకంటే పార్టీలో ఉంటే ఒక రకంగా ఉండేది, ఇక్కడ నాకై నేను వచ్చేసి నా ప్రాణాన్ని నేనే తీసుకుంటున్నానా అని అనిపించింది. సరే చనిపోయే ముందైనా నేను ఎందుకు వచ్చానేమో నన్ను అడుగుతానైనా బాగుండేది, వీళ్ళు అక్కడిక్కడ వెతుకుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారన్నట్టు. అక్కడ చుట్టూ మొత్తం ఫారెస్ట్, ఏ వెహికల్స్ అటు లేవు ఇటు లేవు, వెహికల్స్ మధ్యలో మేమే ఉన్నాము. నా భార్యను వెహికల్ అట్లే ఉంచారు, నన్ను ఒక వెహికల్లో తీసుకొచ్చారు, నన్ను మాత్రమే దించారు కిందకి. దించేసి టెన్షన్ పడుతున్నారు అంతా. మొత్తం అంతా వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు లేకుండా సిఆర్పిఎఫ్ మొత్తానికి దాదాపు ఒక 100 మంది పైన పోలీసులు ఉన్నారన్నట్టు. తర్వాత ఓఎస్డీ గారు అని కూడా నాకు తెలియదు, కానీ ఆయన కూడా ఫోన్లలో ఏదో మొత్తం మాట్లాడుతున్నారు. ఆ వాతావరణం చూస్తే నాతోనే వచ్చినటువంటి కానిస్టేబుల్ ఆయన ఫేస్లో మొత్తం చేంజెస్ వచ్చింది అన్నట్టు. ఆయనకు మొత్తం బ్లాక్ అయిపోయాడు, ఆయన మొత్తం ఫేస్లో అసలు ఆయనకు కూడా ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలియలేదు. రఘునందన్ గారు కూడా ఓఎస్డీ గారి దగ్గర ఉన్నారన్నట్టు. నాకు అనిపించింది సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనిపించింది అన్నట్టు. అనిపించేసి అప్పుడు అనుకున్నాను, జస్ట్ నేను ఎందుకు వచ్చానో అడుగుతానన్నా కొంచెం బాగుండు, అడగకుండా చంపేస్తారో ఏమో అని చెప్పి, ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పేసి ఒక 10 minutes విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేసింది అన్నట్టు. సరే ఏమైనా కానీ, ఎందుకంటే నేను సిద్ధపడి వచ్చాను కదా, ఏమైనా కానీ అని చెప్పి అనుకొని ఆ టెన్షన్లో ఇక చాలా దాహం వేస్తుంది, పెదవులన్నీ నిండుకపోయినాయి. నాకు ఒక టెన్షన్ అయితే ఇక ఈ క్షణంతో నా లైఫ్ క్లోజ్ అవుతుంది, ఇంత సింపుల్గా ఎన్కౌంటర్ చేస్తారా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను అన్నట్టు. ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఇంత సింపుల్గా చేస్తారా అట్లా అని ఇప్పుడు అనుకున్నాను. అనుకొని ఒక 10 minutes తర్వాత వెంటనే ఓఎస్డీ గారు ఉంది, వెహికల్ ఎక్కిచ్చేసండి మధుర అని చెప్పన్నాడు అన్నట్టు. అప్పుడు ఒక్కసారిగా మళ్ళా శ్వాస పీల్చుకోవడం మొదలుపెట్టాను అన్నట్టు. వెహికల్ ఎక్కించమంటున్నారంటే ప్లాన్ ఏదో చేంజ్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను. వెహికల్ ఎక్కిన తర్వాత అప్పుడు ఓఎస్డీ గారు అడిగారు ఫస్ట్ క్వశ్చన్, నువ్వు టెక్మధు అని మేము ఎట్లా నిన్ను ఐడెంటిఫై చేయాలి అని చెప్పన్నారు. సార్ నేనే సార్ నేను అది అంటే, చెన్నైలో ఏమేమి చేసినావు నాకు కొంత క్లూ ఇస్తే నేను చెప్తాను అన్నట్టు. నేను చెప్పాను సో ఇట్లా సార్ ఇక్కడ నేను ఫ్యాక్టరీ పెట్టాను, ఇక్కడ నడిపించాను, ఇవంతా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేశాను, సో ట్రాన్స్పోర్ట్లో నేను పంపించాను ఇదని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వచ్చేటప్పుడే కొన్ని పేపర్లు పట్టుకొని వచ్చాడు అన్నట్టు. ఏది లాస్ట్ 2 months బ్యాక్ ఉన్న పేపర్ పట్టుకొని వచ్చి అవన్నీ కంపేర్ చేసుకొని నా ఫొటోస్ అవన్నీ చూసుకుంటే అప్పటికి నేను మీసాలు ఇవన్నీ తీసేసి క్రాఫ్ అంతా చేంజ్ అయ్యి ఉన్నాయంట. అప్పుడు నిర్ధారణ చేసుకొని అప్పుడు మేడంతో మాట్లాడి, మేడం ఏ సైట్ ఎక్కువదే ఏ మై కన్ఫర్మేషన్ కర్రామాయి బుల్కి అని మేడంకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఇమ్మీడియట్లీ అతను తీసుకొని రమ్మని చెప్పి అన్నారు. ఆ వెహికల్ నుంచే నన్ను అక్కడి నుంచి మేడం ఎప్పుడైతే చెప్పిందో తీసుకెళ్ళమని, సౌమ్య మిశ్రా గారు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు ఆయన మేడం, ఎప్పుడైతే వెహికల్లో నన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడి అంత ఆయన అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మేడంకు చెప్తే మేడము సరే వెంటనే ఆయనను పికప్ చేసుకొని తీసుకురమ్మని చెప్పారు. ఇంకా ఎప్పుడైతే
తీసుకురమ్మని చెప్పి మేడం చెప్పిందో అలర్ట్ చేశాడు అందరినీ. అందరూ వెహికల్స్ ఎక్కడ మొదలు పెట్టారో అప్పుడు రిలాక్స్ అనిపించింది అన్నట్టు. ఈ క్షణంలో నా ప్రాణం పోయేది ఆగిపోయింది. సార్, ఆ విధంగా మీరు వరంగల్ వచ్చారు, తర్వాత ప్రెస్ మీట్కి ముందు కొంతకాలం అజ్ఞాతంలో ఉండడం, కొన్ని ఆపరేషన్లు, ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోయి ఉంటాయి. ప్రెస్ మీట్ అయిన తర్వాత జనరల్గా లొంగిపోయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన అవార్డులు ఉంటాయి, ఇచ్చుంటారు. తర్వాత కొంతమంది మాజీ నక్సలైట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా రకరకాల అవతారాలు బెదిరింపులు పాల్పడ్డారు. మీరు అటువంటి కోణం ఎత్తుకోకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఈ బాటలకు వచ్చారు, అది మంచిది. కానీ మిగతా మాజీ నక్సలైట్లుగా కాకుండా మధు అనే వ్యక్తి ఒక 10 మంది ఉపాధి కల్పిస్తూ కాబట్టి మంచివాడే అనుకున్న తరుణంలో నయీంతో మీకు సంబంధాలంటే ఒక వార్త రావడం, దాంతోపాటు మావోయిస్ట్ పార్టీ కూడా మీకు టార్గెట్ చేసి చేయడం అనేది, ఈ రెండు ఏమనిపించాయి? సార్, నయీంతో నా పేరు కలిసి రావడం అనేది అది దురదృష్టకరం అండి. అసలు ఇట్లా రాకూడదు. కానీ ఏంటంటే నయీం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ముందే అతని గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలామంది చెప్పుంటారు. నయీం ఏంటంటే సార్, సరెండర్ అయినటువంటి క్యాడర్ మీద తన ఆధిపత్యం ఉండాలనేది అతనికి బలమైనటువంటి కోరిక. ఆయన యాటిట్యూడ్ అది. ఎవరైనా తన మాట వినకపోతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ అని ఎలాగైతే చంపుతాడో అతను అలాగ చంపేస్తాడు. అది అతని దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నయీం మనుషులు మీకు అప్రోచ్ అయ్యారా? నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. మీరు కాదు, నయీం మనుషులు నా చుట్టే ఉన్నారు. నయీం ఏం చేస్తాడంటే, నేను సరెండర్ అయ్యి సాధారణమైన జీవితం గడపడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అంటే నాలాంటి వాళ్ళు, నేనంటే ఇక్కడ నేను కాదు, నేను సరెండర్ అయ్యేటప్పుడే ఈ క్వశ్చను నన్ను ప్రెస్ మీట్లో అడిగారు చాలామంది. సరెండర్ అయినాక మీరు ఎక్స్టార్షన్స్ ఇవన్నీ చేయరని ఏముంది, మీరు కూడా నయీం లాగా మీరు కూడా తయారు కారని ఏముంది అని అన్నారు. నేను నాకు అవసరం లేదు. నేను ఒక టెక్నికల్ పర్సన్, నేను పని చేసుకుంటే బతకగలిగిన ఇది నాకుంది. నయీం లాగా నేను ఎవరినో ఈ ఎక్స్టార్షన్ చేసి జీవించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకానొక పరిస్థితిలో ఏ ప్రజల కోసం అయితే నేను వెళ్ళానో ఆ మార్గం సరైనది కాదు, దానివల్ల నష్టం జరుగుతుంది అనుకొని నేను ఒక పరిస్థితిలో నేను బయటకు వచ్చాను. ఇటువంటి తప్పుడు విధానంలో నేను వెళ్ళాల్సిన పని లేదు, నిజాయితీగా పనిచేస్తే నేను బతకగలుగుతాను అని చెప్పేసి ఆ రోజు నేను ప్రెస్ మీట్లో నేను అదే చెప్పాను. ఈరోజు కూడా నేను అలాగే జీవిస్తున్నాను. ఓకే. నయీం అనే వ్యక్తి తనకు ఏంటంటే అందరూ తన చెప్పు చేతుల్లో ఉండాలి, తను పిలిస్తే రావాలి, తన మాట వినాలని, అది ఎవరైనా కావచ్చు. అప్పటి వరకు సరెండర్ అయిన ప్రతి టాప్ క్యాడర్ను తన కంట్రోల్లో అతను ఉంచుకోవడం జరిగింది అన్నట్టు. నన్ను కూడా అట్లా చాలా సందర్భాల్లో కలిసి బెదిరించాడు, ఇవన్నీ జరిగినవి. కానీ నేను ఎప్పుడు కూడా అతనికి నేను సరెండర్ అయితే అవ్వలేదు. కాకపోతే అతను అందరి దగ్గర చెప్పుకునేవాడు, టెక్కుమధు కూడా నా క్యాడరే అని చెప్పేసి అట్లా చెప్పుకొని నన్ను బ్లేమ్ చేయడం, అది చాలా. ఆయన కలిసి ఎక్కడ దందాలు స్టార్ట్? నాకు ఆయనకు ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ కూడా దందాలలో అటువంటి దందాల్లో ఉండదు, నేను వెళ్ళలేదు కూడా. ఓకే. తర్వాత ఇందాక మీకు అడిగినట్లుగా సెంట్రల్ కమిటీ పార్టీ మీ మీద కొంచెం ఆగ్రహంగా ఉంది అన్నది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? సరే, ఇది నేను సరెండర్ అయ్యే నా 2వ రోజుకు ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. స్టేట్ కమిటీ రామచందర్ గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. టెక్కుమధు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దుర్వ్యసనాలకు బానిస అయిపోయి సరెండర్ అయ్యాడని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంటు పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ స్టేట్మెంట్లోనే ఏమన్నారంటే, పార్టీకి టెక్కుమధు వల్ల నష్టం జరిగింది, ఎప్పటికైనా టెక్కుమధును మేము వదిలిపెట్టము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆశ్చర్యం ఏంటంటే, నేను సరెండర్ అయిపోయి అప్పటికి 3 days అవుతుంది. నేను పార్టీకి ఎట్లా నష్టం చేసినట్టు? నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే పార్టీ నష్టపోతుందంటే నాకంటే ముందు కొన్ని వేల మంది సరెండర్ అయి ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇవ్వకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళను విశ్వసించదు, ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళని బిలీవ్ చేయదు వాళ్ళది. ఎందుకంటే ప్రివ్యూ వాళ్ళ లైఫ్లో ఏమేమి చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. కాబట్టి మేము ఏం చేసినామో అదే అడుగుతున్నారు తప్ప ఫ్యూచర్ ఏం చేస్తామని అది కాదు కదా. పార్టీ ఒక వ్యక్తి సరెండర్ అయిందంటే అతనికి సంబంధించిన ప్రతి యాటిట్యూడ్లో పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు. కొత్త పంతాను ఏర్పాటు చేసుకుంటుంది.
నేను సరెండర్ అయినంత మాత్రాన నువ్వు అదే పంతాలు ఎందుకుంటావు? నువ్వు నాకు తెలిసిన పద్ధతిలో నేను ఉండవు కదా, వెంటనే మార్చుకుంటావు అవన్నీ. ఇప్పుడు మీరు పార్టీ మీకు ముద్ర వేసింది, విలాసాలకు అలవాటు పడ్డారు. మీరు ఎక్కడ విలాసాలు ఉన్నారు? అసలు అజ్ఞాతంలో కనిపిస్తున్నారు కదా, అంటే విలాసాలు అంటే దాని అర్థం ఏంటని? సరే, అదే ఆశ్చర్యం అండి నాకేందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజులో ఎట్లా నేను విలాసవంతమైన జీవితం గడిపాను. ఎందుకంటే నా కష్టం, నేను పడ్డ కష్టాన్ని నల్లమలలో పనిచేసిన ప్రతి క్యాడర్కు తెలుసు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళేది వాళ్ళకి తెలియదు, అక్కడ కష్టపడి ఎంత కష్టపడి నేను అక్కడ వర్క్ చేస్తున్నానో అది వాళ్ళకి తెలియదు. కానీ అక్కడి నుంచి నేను మెటీరియల్ తెచ్చిన తర్వాత లోపల అసెంబ్లింగ్ చేయడానికి చాలా మేము కష్టపడాల్సి వచ్చేది. అదంతా కూడా నల్లమలలో పనిచేసిన ఎవ్రీ క్యాడర్కు తెలుసు, స్టేట్ కమిటీ లీడర్ కూడా తెలుసు ఆ విషయం. కానీ ఎవరైతే నన్ను క్లోజ్గా గమనిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీ మెంబరు, అతని పేరుతోని రావడం అనేది చాలా నాకు బాధ కలిగించిన విషయం. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సుఖాన్ని ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే నేను నమ్మాను, ఓ సిద్ధాంతాన్ని నమ్మాను, ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి నేను ఉన్నంత కాలం దానికి కట్టుబడి పనిచేశాను. ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు ఇది నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు నేను ఆ 20 కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని నేను బయటకు వచ్చాను. ఎందుకంటే నా వల్ల 20 కుటుంబాలు నష్టపోకూడదు. ఉద్యమం తనకి నా వల్ల నష్టం జరిగితే అది ఎప్పుడైనా పూడ్చుకుంటుంది, కానీ ఈ 20 కుటుంబాలు పూడ్చుకోలేరు వీళ్ళు. మీరు ఏ కోరికతో అయితే బయటకు వచ్చారో ఆ కుటుంబాలు ఇప్పుడు ఏ విధంగా తర్వాత వాళ్ళని కలిశారా మీరు? నేను కలవలేదండి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత చెన్నైలో ఉన్నటువంటి క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా నన్ను కలవడం జరిగింది. ఎందుకు సరెండర్ అవుతున్నావు అని అన్నప్పుడు నేను ఒకటే విషయం చెప్పాను, సార్ నేను అన్నిటికీ సిద్ధపడి పార్టీలోకి వెళ్ళాను. నేను ఏదన్నా శిక్ష అనుభవించాల్సి వస్తే నేను అనుభవించడం కరెక్టు. నా వల్ల 20 కుటుంబాలు నష్టపోతున్నాయి, ఆ కుటుంబాలను సేవ్ చేయడం కోసం మాత్రమే నేను వచ్చాను అని చెప్పి క్లియర్గా నా స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 10 డేస్కు వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయండి. సూపర్. అందరికీ బెయిల్స్ వచ్చినాయి. అందరూ కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నారు. మళ్ళీ ఈరోజు వరకు క్యూ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వాళ్ళను టచ్ చేసింది లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. ఇది ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము కరెక్టే అని చెప్పేసి నాకు ఈరోజు సాటిస్ఫాక్షన్ వచ్చింది దానివల్ల. ఓకే సార్, సరెండర్ అయిన తర్వాత మిగతా వాళ్ళ బాటలో పట్టకుండా మీరు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? సార్ నేను ఒకటి వచ్చేది ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నా వల్ల ఒకరికి మంచి జరగాలి, ఇంకొకరికి అన్యాయం కానీ అట్లాంటి చేయవద్దనే ఉద్దేశం అది ఫస్ట్ నుంచి కూడా. అది నేను పార్టీలకు వెళ్ళటానికి కారణం కూడా ఏంటంటే, నేను ఒక్కడిని ఉద్యోగం చేసి బాగుపడితే నా కుటుంబం మాత్రమే బాగుపడుతుంది, నేను మాత్రమే బాగుంటాను. అందరూ బాగుండాలంటే నేను 10 మందికి ఉపయోగపడి పని చేయాలని చెప్పేసి నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి నేను అది సక్సెస్ చేయలేకపోయాను. కానీ ఒక పరిస్థితుల్లో నేను బయటికి వచ్చాను కాబట్టి ఈడ నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు, నా వల్ల ఒక 10 మందికి ఉపాధి దొరకాలన్న ఉద్దేశం నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 12 మంది పిల్లలకు సెల్ ఫోన్ రిపేరింగ్లో ట్రైనింగ్ ఇచ్చి నేను ఆ 12 మందిలో ఒక 8 మందిని నేనే స్వయంగా వాళ్ళకు షాప్స్ ఓపెన్ చేయించి వాళ్ళను అక్కడ సెటిల్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి దాంట్లో 55 మెంబర్స్ వర్కర్స్ ఇవాళ నా దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి శాలరీస్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని నేను మెయింటైన్ చేస్తున్నాను. దీంట్లో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. నాతో కలిపి మొత్తం 55 మెంబర్స్ దాని మీద మేము ఉపాధి పొందుతున్నాం దాంట్లో. ఇది బహుశా ఇది సరెండర్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఇట్లా ఇండస్ట్రీ పెట్టేసి ఉపాధి కల్పించిన దాఖలాలు బహుశా నాకైతే తెలిసైతే లేవు. బహుశా దాంట్లో నేను ఫస్ట్ వ్యక్తిని నేను అనుకుంటున్నా. ఇది నాకైతే సాటిస్ఫై ఇస్తుంది. ఇది బహుశా ఇంకా ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే అది హ్యాపీ. ఎందుకంటే సమాజంలో 2 మార్పులు జరగాలండి. ఒకటి విద్య, ఒకటి అందరికీ అందుబాటులోకి రావాలి, ఉపాధి మార్గాలు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ 2 విద్య ఉపాధి 2 ఉన్నప్పుడు తన కుటుంబాన్ని తను హ్యాపీగా పోషించుకోగలుగుతాడు, చేయగలుగుతాడు. సమాజంలో ఏమైనా మార్పు తేవాల్సి వస్తే మనము విద్య ఉపాధి ఈ 2 విషయాల పట్ల ఫోకస్ చేసి ప్రజలను చైతన్యపరిచి కనుక వాళ్ళకి ఆ 2 కల్పించగలిగితే కనుక సమాజంలో ఇంకా వేరే ఏ అవసరాలు వాళ్ళకు ఉండవండి. ఎందుకంటే ఇవాళ విప్లవం కూడా సమాజ శ్రేయస్సు కోసమే విప్లవం అని అంటున్నాం మనం. సమాజం అంటే అందరికీ సమానమైనటువంటి జీవితం ఉండాలనేది మనం కోరుకుంటున్నాం. ఇవాళ ప్రజలు
చైతన్యవంతంగానే ఉన్నారు, ఎవరు కూడా అజ్ఞానంగా లేరు. ఆ ప్రజలకు కావాల్సింది విద్య కావాలి, వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ఉపాధి కావాలి. దానికి సంబంధించినటువంటి మన ఎన్విరాన్మెంట్స్ కనుక మనం సమకూర్చగలిగితే ఎవరు అవసరం ప్రజలకు ఉండదండి. ఓకే సార్, ఫైనల్గా మీలాగా కొంతమంది మంచి ఉన్నత భావాలు కలిగి అందరితో మనం కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అని భావించి లోపలికి వెళ్ళే వాళ్ళకి మీరేమి సమాధానం ఇస్తారు? అంటే వాళ్ళందులోకి వెళ్ళి చేయమంటారా, లేదు బయట ఉండి మనం అనుకున్న కోరికలు ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు ఆ పందా ఎంచుకోమంటారు? సరే, ఒకటి సొసైటీలో చాలా మార్ప్స్ వచ్చినాయండి. విప్లవ పరిస్థితి ఇప్పుడు లేదని నేను బలంగా నమ్ముతున్నాను. విప్లవ పరిస్థితి ఉంది, ప్రజలకు విప్లవం ద్వారానే మేలు జరుగుతుంది అంటే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవాడిని అయితే కాదు. నాకు దాని పట్ల నమ్మకం లేదు కాబట్టే నేను బయటికి వచ్చాను. ఎందుకంటే దీర్ఘకాలిక విప్లవం అనేది దీర్ఘకాలికంగానే చాలా నష్టం చేకూరుస్తుంది. అది రెండు వైపులా నష్టాలు జరుగుతాయి. అది ఎంత నష్టం జరిగినా అల్టిమేట్గా ప్రజలకు సమానమైనటువంటి హక్కులు రావాలంటే కూడా అది అంత నమ్మకం అయితే నాకైతే లేదు. అది ఎందుకంటే ఈ సొసైటీలో కూడా ఈ జనరేషన్, ఇప్పుడున్నటువంటి జనరేషన్ హ్యాపీగానే జీవించాలంటే వాళ్ళకు నేను చెప్తున్నట్టు రెండే విషయాలు. ఒకటి, వాళ్ళకు విద్య, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. రెండు, వాళ్ళకు ఉపాధి మార్గం కూడా ఉండాలి. వాళ్ళు స్వయం ఉపాధి లేదు ఏదైనా గవర్నమెంట్ సెక్టారు, ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయ్ వాళ్ళకు మంచి ఉపాధి మార్గం, ఈ రెండు ఉంటే వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారు. ఆ రెండును సమకూర్చగలిగినటువంటి వ్యవస్థ కోసము ఇక్కడ ఉండి పనిచేసిన అది సాధ్యమే. కొంతమంది నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ ఉంది, ఆయన ఏదో విప్లవాలు చేయడం కోసం ఆయన వెళ్ళలేదు. ఆయన కేజ్రీవాల్ ఎలక్షన్స్లోకి వెళ్ళక ముందు ఆయన ఎక్కువ మందికి కూడా తెలియదు. కానీ ఒక అవినీతి మీద వాళ్ళు ఒక పెద్ద పోరాటం చేసి ఇవాళ ఒక గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి నిజాయితీగా పనిచేస్తున్నారు. అట్లా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా అట్లా చేస్తే నిజంగా హర్షిస్తారేమో, కానీ ఆ పంత ఎలక్షన్లకు వెళ్ళే పంత కాదు. అది ఈ రాజ్యాంగానికి పూర్తిగా భిన్నమైన పంత. ఇక్కడ కూడా వెసులుబాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ రాజ్యాంగం చాలా వెసులుబాట్లు కల్పిస్తుంది. నిజాయితీగా ఇక్కడ ఉండి పనిచేస్తే కూడా వేలాది మందికి, లక్షలాది మందికి కూడా ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ రావాలి. ఈ రెండు విషయాలలో ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే హింసాత్మకమైనటువంటి సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉండదేమనేది అనిపిస్తుంది నాకు. రాబోయే కాలంలో యువత సాయుధ పోరాటం వైపు కానీ ఉద్యమాల వైపు కానీ మళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి విద్య, ఉపాధికి మార్గాలు కల్పిస్తే 100% ఇక్కడే ఉండి వాళ్ళు సమాజం కోసం పోరాడతారంటున్నారు టెక్ మధు గారు. ఆయన ఒక ఉద్దేశంతో వెళ్ళారు, కానీ అక్కడ దారి తప్పడంతో ఆయన తిరిగి ఆ 20 కుటుంబాలు తన వల్ల అన్యాయంగా గురయ్యారు. వాళ్ళకి ఏదో సాయం చేయాలి అనే ఒక మనసులో బాధ ఆయనకి బాగా తినింది. అంటే మనం ఏ ప్రజల కోసం పనిచేస్తున్నామో ఆ ప్రజల ద్వారా మోసపోతున్నారు, ప్రజలు మన ద్వారా ఒక అన్యాయంగా ఒక కేసులు ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన బయటకు రావడం, వాళ్ళకి బెయిల్ వచ్చాడు కాకుండా ఆ కేసులో లేకుండా ఇతను స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు మరి కొంతమందికి ఉపాధి కల్పించాలంటూ ఒక ప్రత్యేక కార్యక్రమం ఎంచుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాని మిగిలిన మాజీ నక్సలైట్ లాగా దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ కాకుండా న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నారు. ఆయన చెప్పేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపై ఎవరైనా యువత ఉద్యమాల బాట పట్టకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది. ఇది వారం టెక్ మధు అలియాస్ కుమార్ స్వామి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సార్, మీరు పార్టీ ఆదేశాల మేరకు వెపన్స్ తయారు చేయడం, కొంతమంది సాధారణ వ్యక్తుల్ని పనిలో పెట్టుకోవడం, సాధారణ ప్రజానీకం చేత ట్రాన్స్పోర్ట్ చేయించారు. కానీ తర్వాత మీరు దొరికిపోయిన తర్వాత వీళ్ళందరూ సఫర్ అయ్యారు కదా, మీకు బాధ అనిపించలేదా? అవును, చాలా బాధ అనిపించింది. తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళను కేసుల్లో ఇరుక్కున్నారు కదా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. do watch I Dream.